ఈ యానా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా అసలైన గ్రీన్ ఎలక్ట్రికల్ ఫ్లీట్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు లక్ష్యంగా చేసుకున్న మొట్టమొదటి ట్యాక్సీ కార్యక్రమం ఈ యానా అన్నారు. ఎలక్ట్రికల్ రిక్షాలు మరియు బైక్లను ఈ యానా సొంతం చేసుకోవడంతో పాటు నగర మరియు పట్టణ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలను యువతకు ఈ యానా అందిస్తుందని వారు తెలిపారు. ఈ యానా ప్రమోటర్స్ సందీప్ గారు, విజయ్ గారు, ఆర్సీలో మరియు ఈ యానా టీమ్ మెంబర్స్, టీమ్ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ ఈ సందర్భంలో హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఈ యానా టీమ్ అందరికీ ఈరోజు కరీంనగర్ మరియు వారంగల్ నగరాల్లో వాళ్ళు సర్వీసెస్ ప్రారంభించవలసిన సందర్భంలో హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నేను మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళు 50 వాహనాలు కరీంనగర్లో మరియు 50 వాహనాలు వారంగల్లో, 2 నగరాల్లో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసెస్ వాళ్ళు మరియు బైక్ సర్వీసెస్ వాళ్ళు మొదలు పెట్టుకున్నారు. అండ్ అన్నిటికంటే వాళ్ళ చేస్తున్న దాంట్లో ఒక విశిష్టత ఏముంది అంటే వీటికి సోలార్ ఛార్జింగ్ ఉంటుంది. హైదరాబాద్లో గత 1 సంవత్సరం నుంచి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్ మీదకి వస్తూ ఉంటే మనకు ఛార్జింగ్ ఒక పెద్ద ఇష్యూగా తయారవుతుంది. అంటే ఇంగ్లీష్లో మనం ఒక ఫ్రేజ్ వాడతాము, చికెన్ ఆర్ ఎగ్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందు రావాలా, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు కల్పించాలా, ఈ రెండు మధ్యలో కూడా ఆ చికెన్ అనే పరిస్థితి ఉంది. ఛార్జింగ్ వాళ్ళు చెప్తారు, ఎక్కువ వాహనాలు వస్తేనే మాకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అది గిట్టుబాటుగా ఉంటుంది. అండ్ వాహనాల వాళ్ళు చెప్తారు, ఛార్జింగ్ లేకుండా ఉంటే మేము వెహికల్స్ పెడితే ఏమో ఉపయోగం ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ సంక్షిప్తం సో మనం ఉంటాము. సో request everyone to please keep your phone on silent mode. Thank you. 1 second.